సర్పదోష నివారణకు ఏ ఆలయాలను సందర్శించాలి? జాతక చక్రంలో గ్రహముల స్థితిని బట్టి సర్పదోషాన్ని నిర్ణయిస్తారు. సర్పదోషం ఉంటే మానసిక అశాంతి ఉంటుంది, గొడవలలో ఇరుక్కుంటారు, అనవసరమైన అపనిందల పాలవుతారు, ఏ పనైనా ఆలస్యంగా నడుస్తూ ఉంటారు. ఇంత బాధ పెట్టే సర్పదోషం నుంచి బయటపడాలి అంటే అద్భుతమైన క్షేత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మొట్టమొదటి క్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. అక్కడ సర్ప సంస్కార పూజ, ఆశ్లేష బలి ఇలాంటి పూజలు నిర్వహిస్తారు. అది మీ జాతక చక్రంలో ఉన్న సర్పదోషాన్ని అనుసరించి. అలానే మహాకాళేశ్వర దేవాలయం ఉజ్జయినిలో, అక్కడ రాత్రిపూట నిర్వహించేటువంటి పూజల కారణంగా జాతకంలో ఉన్న దోషాలు పరిహరింపబడతాయి. ఓంకారేశ్వర దేవాలయం, అలానే రాహుకేతువుల యొక్క దోషాన్ని పోగొట్టుకోవటం కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం, అక్కడ రాహుకేతువుల పూజను జరుపుకొని సర్పదోషాన్ని నుంచి నివారణ పొందవచ్చు. కనుక సర్పదోషము అన్న బెంగతో, బాధతో ఆలోచనను అస్తవ్యస్తం చేసుకోకుండా అద్భుతమైన ఆరాధనతో, నాగ ప్రతిష్టతో, సర్పదోష నివారణ పూజలతో జీవితాన్ని సంస్కరించుకో.